భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఏపీపీఎస్సీ అనగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివైఈఓ విషయంలో కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఏపీపీఎస్సీ డివైఈఓ అనగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మరి ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మామూలుగా అయితే ఏప్రిల్ 13వ తేదీన డివైఈఓకి సంబంధించినటువంటి పరీక్షలు జరగాల్సి ఉంది. మరి ఈ పరీక్షలను మే 25వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఈ డివైఈఓ పరీక్షలు ఎక్కువగా మరి ఎస్జిటి ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు వీరే ఎక్కువగా అప్లై చేశారు. మరి వీరు ప్రస్తుతం ఎన్నికల జరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది ఎన్నికల విధుల్లో ఉంటారు కాబట్టి మరి ఈ డివైఈఓ పరీక్షలు రాయడానికి మాకు ఇబ్బంది అంటూ చాలా మంది పేర్కొనడంతో ఈ డివైఈఓ పరీక్షలను మరి ఏపీపీఎస్సీ వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేసి ఈ పరీక్షలను మే 25వ తేదీన నిర్వహించడానికి మరి ఏపీపీఎస్సీ నిర్ణయించింది. మరి ఇప్పుడు ఏపీపీఎస్సీ డివైఈఓ విషయంలో మరో కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకుంది. అదేంటి అంటే మామూలుగా నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు డివైఈఓ పరీక్షలను అంటే ప్రిలిమ్స్ పరీక్షలను ఆఫ్లైన్ విధానం అనగా ఓఎంఆర్ షీట్ విధానంలో నిర్వహించాలని మొదట్లో భావించినటువంటి ఏపీపీఎస్సీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకొని మరి డివైఈఓ ప్రిలిమ్స్ పరీక్షలను కూడా ఆన్లైన్ లోనే నిర్వహించాలి అనే కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ ను ఈ రోజు విడుదల చేయడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దీనికోసం మీరు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇందులో మనకు కనిపిస్తుంది మరి డివైఈఓకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అంటూ అటెన్షన్ అని ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. మరి ఏపీపీఎస్సీ విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ లో మార్పులు చేర్పులు చేయడానికి మరి అధికారం అనేది ఏపీపీఎస్సీకి ఉంది అంటూ మరి ఈ అధికారాలతోనే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ పరీక్ష అంటే ఏదైతే ప్రిలిమ్స్ పరీక్ష మరి నోటిఫికేషన్ లో ఓఎంఆర్ బేస్డ్ విధానంలో జరుపుతామని నోటిఫికేషన్ లో పేర్కొందో దాన్ని ఇప్పుడు మారుస్తున్నాం అంటూ పేర్కొంది. కాబట్టి మరి డివైఈఓ పరీక్షకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ పరీక్షను కూడా ఆన్లైన్ మోడ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలోనే నిర్వహిస్తాం, ఆఫ్లైన్ మోడ్ కాకుండా అంటూ ఇందులో పేర్కొంది. ఇక మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ లోనే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అని పేర్కొన్నారు కాబట్టి ఇక మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ విధానంలోనే అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలోనే జరగబోతున్నాయి. మొత్తానికి డివైఈఓకు సంబంధించినటువంటి పరీక్షలు ప్రిలిమ్స్ అండ్ దెన్ మెయిన్స్ రెండు కూడా ఆన్లైన్ విధానంలోనే నిర్వహించడానికి ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకోవడాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే డివైఈఓ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు ఈ ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ప్రిలిమ్స్ కూడా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే అభ్యర్థులు సన్నద్ధం అయ్యే అవకాశం ఉంటుంది కనుక మరి ఇది ఏపీపీఎస్సీ డివైఈఓకు సంబంధించి ఆన్లైన్ విధానంలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కూడా జరుపుతాం అనే దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత అప్డేట్స్ ను మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.